శ్రీకాకుళం జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన శ్రీకాకుళం వచ్చారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తరువాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని డీజీపీ తెలిపారు. గడిచిన ఏడాదిలో నేరాలు 17% తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది పనితీరు అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. బీహార్ సుఫారీ గ్యాంగ్ తో సహా టెంపుల్, చైన్ స్నాచర్లు నేరస్తులు పట్టుకోవడం, ప్రాపర్టీ రికవరీలో జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని, ఇందులో భాగంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది. నేరాలు ఓవరాల్గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం 1 ఇయర్గా. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు, శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి, వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారు ఇచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీని, అడిషనల్ ఎస్పీని, డిఎస్పీని, ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జిల్లాలన్నింటితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో, అనకాపల్లి జిల్లాలో 39,000 కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కార్యక్రమం అక్కడికి వెళ్తాను, అది కూడా వాళ్ళు చేస్తారు, నేను పర్యవేక్షించడం జరుగుతుంది.